హనుమాన్ తో బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. తన సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా సినిమాలు చేస్తానంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఒక్క సినిమా కూడా వర్కౌట్ కాక వర్రీ అవుతున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ హీరోతో సినిమా క్యాన్సిల్ అవ్వటమే బ్యాడ్ లక్ అనుకుంటుంటే ఈ గురువారం స్టార్ట్ అవ్వాల్సిన నందమూరి వారసుడి సినిమా కూడా ఆగిపోయింది. చిన్న హీరోతో పెద్ద సక్సెస్ కొట్టి హనుమాన్ సినిమాతో సౌత్ టు నార్త్ మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ లైనప్ అనౌన్స్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ప్రశాంత్ వర్మ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని జనాలు వెయిట్ చేసేలా చేశాడు. కానీ ప్రస్తుతం ప్రశాంత్ వర్మని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. అనుకున్న ఏ ఒక్క సినిమా వర్కౌట్ కాక వర్రీ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ ఎన్ని సినిమాలు చేస్తున్నా వాటిలో మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ గా సింబా ఉండబోతోందంటూ మొన్నటి వరకు టాలీవుడ్ లో టాక్ నడిచింది. టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ సాలిడ్ స్టోరీతో సినిమా ప్లాన్ చేశారు ప్రశాంత్ వర్మ. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఫోటో షూట్ కూడా జరిగింది. నిజానికి ఈ సినిమా ఈ గురువారం అఫీషియల్ గా ఓపెనింగ్ జరగాల్సింది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందని, ఎలాంటి ఓపెనింగ్ జరగలేదని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ లాంచ్ అవ్వటం, ఈ కాంబినేషన్ ని తెర మీద చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నా అది ఇప్పుడు వర్కౌట్ అవ్వదని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోవటం ఇది ఫస్ట్ టైం కాదు. సింబా కంటే ముందే స్టార్ హీరోతో సినిమా ఆగిపోయింది. హనుమాన్ లో ప్రశాంత్ వర్మ వర్క్ చూసి ఇంప్రెస్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రశాంత్ తో సినిమా చేద్దామనుకున్నారు. ఆల్మోస్ట్ అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. అయితే అది సెట్స్ మీదకి వెళ్లకుండానే క్రియేటివ్ డిఫరెన్స్ తో ఆ సినిమా కూడా క్యాన్సిల్ అయింది. ఈ రెండు సినిమాలు క్యాన్సిల్ అవ్వటంతో పాటు ఆల్రెడీ లాస్ట్ మంత్ ప్రశాంత్ వర్మ కథ అందించిన దేవకీ నందన వాసుదేవ కూడా ఫ్లాప్ అయింది. దీంతో వరుసగా డౌన్ఫాల్ తో ప్రశాంత్ వర్మ ఆలోచనలో పడ్డాడు. అయితే ప్రశాంత్ వర్మ అధీరా, ఆక్టోపస్ మూవీస్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ లైన్ లో పెట్టాల్సిన రెండు సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఏ సినిమాల్ని తెర మీదకి తీసుకొస్తాడో చూడాలి.